Experience Car movie in Dolby Atmos and Vision. Please download and subscribe ETV Win. ఏంటండి ఇంకా ఇలాగే ఉన్నారేంటి? లేచి కొత్త బట్టలు కట్టుకోండి. ఏంటండి మీరు ఇలా చేస్తున్నారు? అదే మాట నేను అడుగుతున్నాను. నేను ఇంత చెప్తున్నా ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? నన్నెందుకు ఇంతలా బాధ పెడుతున్నావు చంద్రిక? నాకు అసలు ఆ రుద్రాణిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్తూనే ఉన్నాను కదా. మీ బాధ నాకు అర్థం అవుతోందండి. నాకేమైనా మిమ్మల్ని దూరం చేసుకుని ఇష్టం అనుకుంటున్నారా? చెప్పండి. కానీ ఏం చేయమంటారు? అవతల అత్తయ్య గారి ప్రాణం రిస్కులో ఉంది. అది మీకు కూడా తెలుసు కదా. ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు. ఆ రుద్రాణి చెప్పినట్టు అలా మనం చేయకపోయామంటే అత్తయ్య గారిని మనం కోల్పోవాల్సి వస్తుందండి. నువ్వు అమ్మకేమవుతుందో అని బాధపడుతున్నావు, కానీ నేను నీకు దూరం అయిపోతానని బాధపడుతున్నాను చంద్రిక. ప్లీజ్ చంద్రిక, విషయంలో నేను జీవితంలో చాలా తప్పులు చేశాను. కానీ ఏం చేసినా నిన్ను మాత్రం నేను ప్రతిక్షణం ప్రేమిస్తూనే ఉన్నాను. నిన్ను అనుమానించిన రోజు కూడా నువ్వు ఎందుకు ఇలా చేసావని బాధపడ్డానే తప్ప నిన్ను వదులుకోవాలని మాత్రం నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇప్పుడు నీ కళ్ళ ముందే నేను ఆ పెళ్లి మండపంలో కూర్చొని రుద్రాని మెడలో తాళి కట్టాలంటే నన్ను నేను చంపుకుంటున్నట్టుంటుంది. నేను నీకు దూరం కాలేం చంద్రిక. నువ్వు నాకు దూరం అయిపోతే నా గుండె ఆగిపోతుంది. ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలెత్తినా నువ్వే నాకు భార్యగా రావాలి. ఇలా మనిద్దరం ఎప్పుడూ కలిసే ఉండాలి. మన మధ్య ఇంకెవరూ రాకూడదు చంద్రిక. నేను మాత్రం మిమ్మల్ని వదులుకుంటానా అండి? కానీ మన స్వార్థం కోసం ఇప్పుడు మనం ఆలోచించామంటే మనం అత్తయ్య గారిని పోగొట్టుకోవాల్సి వస్తుంది. భానుమతి అత్తయ్య గారి విషయంలో ఏం జరిగిందో నాకు ఇంకా గుర్తుందండి. ఆవిడికి కనీసం మీరు తలకొరవి కూడా పెట్టలేదు. మిమ్మల్ని చూడాలని ఆవిడ ఎంత పరితపించిందో నాకు బాగా ఇంకా నా కళ్ళ ముందే కనిపిస్తుందండి. ఆఖరి నిమిషం వరకు నా కొడుకు భరత్ వస్తాడు, నన్ను పలకరిస్తాడు, నా కళ్ళ ముందు నిలబడతాడు అని ఆవిడ ఎంతగానో ఎదురు చూసింది. కానీ తన కడసారి కోరిక తీరకుండానే దూరం అయిపోయిందండి. అలాంటి పరిస్థితి మీనాక్షి అత్తయ్య గారికి రాకూడదండి. నా మాట వినండి. అందుకే మనసుకి బాధ అనిపించిన కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిందే. నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ మనసు లేకుండా ఎలా ఈ పెళ్లి చేసుకోమంటావు? అయ్యో తప్పదండి. ఒక్కోసారి మనకిష్టం లేకపోయినా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది, కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఆ రుద్రాణి కోరుకుంటుంది మీ చేత తాళి కట్టించుకోవడమే కదా. చూడండి, ముందు మీరైతే ఈ పెళ్లి కొప్పుకొని తన మెళ్ళో తాళి కట్టండి. ఆ తర్వాత ఏం జరగాలో చూద్దాం. ప్లీజ్ అండి, మీరు రండి, త్వరగా రెడీ అవ్వండి. అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ప్లీజ్ అండి, త్వరగా రండి. నువ్వు రాసిన రాతలిచ్చట మార్చుతూ మార్చుతుంటే నేలపైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా. చూడరా ఎటు చూడరా
మేడం గారు, మీకు బ్రేక్ఫాస్ట్ ఇవ్వమన్నారండి. నేను ఇప్పుడు కట్లోడు తీస్తాను, మీరు తినేయండి. నేను బయట కాపలా కాస్తాను. బాబు, నాకొక సాయం చేస్తావా? ఏం కావాలి? దయచేసి నన్ను వదిలేస్తావా? నేనిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. దయచేసి నన్ను ఇక్కడి నుంచి పంపించేస్తావా? చూడండి, నేను మీతో మాట్లాడాను అని తెలిస్తే రుద్రాణి గారు నన్ను చంపేస్తారు. నేను మీకు కాపలాగా ఉన్నాను కానీ మీకు సాయం చేయడానికి కాదండి. మర్యాదగా మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తే నేను వెళ్ళిపోతాను. ప్లీజ్ బాబు, నా పరిస్థితి అర్థం చేసుకో. ఆ రుద్రాన్ని ఆట కట్టించాలి. తనని ఎలాగూ పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాతైనా నీకు ప్రాబ్లం అవుతుంది. నా మాట విన్నావు అంటే నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. నీకు కావలసినంత డబ్బిస్తాను. కావాలంటే నాకొక్కసారి నీ ఫోన్ ఇవ్వు. నీ అకౌంట్లో ఇప్పుడే డబ్బులు పంపిస్తాను. బాబు, నీకే ప్రమాదం రాకుండా నేను చూసుకుంటా అని చెప్తున్నాను కదా. నీ సాయం మర్చిపోలేను. నన్ను వదిలేసే. నేను వెళ్ళి అర్జెంటుగా నా కొడుకు పెళ్లి ఆపాలి. లేదంటే ఆ రుద్రాణి నా కొడుకు చేత తాళి కట్టించుకుంటుంది. అదే జరిగింది అంటే వాడి జీవితం నాశనం అయిపోతుంది. ప్లీజ్ బాబు. ఏమోనండి, నేనిప్పుడు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. నాకు కాస్త టైం ఇవ్వండి, ఆలోచించుకొని చెప్తాను. అంత టైం లేదు బాబు. అవతల కొంపలు మునిగిపోతున్నాయి. ప్లీజ్. సరేనండి, నేను కాసేపు బయటికి వెళ్ళి ఆలోచించుకొని వస్తాను. ముందైతే మీరు బ్రేక్ఫాస్ట్ చేయండి. నాకేం వద్దు. మీరు నిజంగానే డబ్బులు ఇస్తారు కదూ? మోసం చేయరు కదూ? బాబు, నా కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నాను. నా మనవరాలు మీద ఒట్టేసి చెప్తున్నాను. నీకెంత డబ్బు కావాలంటే అందిస్తాను. సరే అండి, కాస్త టైం ఇవ్వండి, ఆలోచించుకుంటాను. భగవంతుడా, ఎలాగైనా ఈ అబ్బాయి మనసు మారేలాగా చూడు. నాకు సాయం చేసేలా చూడు స్వామి. అమ్మా, ఆ అబ్బాయిని తీసుకురండి. ఇప్పుడే వస్తాను నీర్జా. యాండి, రండి. పంతులు గారు రమ్మంటున్నారు. ప్లీజ్ రండి. ఎలా అడగగలుగుతున్నావు చంద్రిక? ఈ గది నుంచి నన్ను బయటికి తీసుకెళ్ళావంటే నీ జీవితంలో నుంచి నన్ను బయటికి నెట్టేసినట్టే అవుతుంది కదా. నాకు తెలుసండి, కానీ నన్నేం చేయమంటారు? ఇప్పుడు మనకి వేరే ఆప్షనే లేదు. ఇప్పుడు మీరు రావాల్సిందే. మళ్ళీ ఆలస్యం చేశారంటే ఆ రుద్రాణి ఏ నిర్ణయం తీసుకుంటుందో కూడా తెలీదు. ప్లీజ్ అండి, దయచేసి పదండి. పదండి, రండి. ప్లీజ్ చంద్రిక. రండి రండి. చంద్రిక, అయ్యా, ముహూర్తం టైం అవుతోంది, తొందరగా రావాలి. పదండి. పదండి భారతి గారు. రండి, రమ్మంటుంటే. రండి, కూర్చోండి. బాబు, ఈ దండ వేసుకోండి బాబు. వేసుకోండి ప్లీజ్. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై
కష్టం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. రుద్రాణి అసలు ఈ ఇంట్లో ఉండటానికి నేను కూడా ఒక రకంగా కారణం. నేను తన వల్ల పడిపోయి నాకు తెలియకుండా నీకు చాలా వరకు ద్రోహం చేశాను. నీ కష్టాలకి కన్నీళ్లకి ఒక రకంగా నేను కూడా కారణమయ్యాను. నన్ను క్షమించు. ఆ భగవంతుడి దయ వల్ల ఏదో ఒకటి చేసి మీ కష్టాన్ని ఆ భగవంతుడే తీర్చేయాలి. ఆ రుద్రానికి బుద్ధొచ్చేటట్లు చేసి భరత్ బాబుని నీకు దక్కించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చంద్రిక. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ భగవంతుడు కూడా నాకేమీ సహాయం చేయలేడు నీర్జ. ఏం జరగాలో అదే జరుగుతుంది. అత్తయ్య క్షేమంగా తిరిగొస్తే నాకంతే చాలు. విక్రమ్, ఎలా ఉన్నావురా? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏం చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. ఇక్కడ పరిస్థితులేం బాలేవు. అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక పక్క రుద్రాణి భరత్తో పెళ్లికి సిద్ధపడింది. అసలు దీన్ని ఎలా ఆపాలో నాకు తెలియట్లేదమ్మా. అది పెళ్లికి సిద్ధపడింది సరేరా, మరి భరత్ ఎలా ఒప్పుకున్నాడు? ఒప్పుకోక ఏం చేస్తాడమ్మా? ఆ రుద్రాణి మీనాక్షి గారిని ఎక్కడో దాచిపెట్టి చంపుతానని బెదిరిస్తుంది. దానికి భరత్ గారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. చంద్రిక కూడా నిస్సహాయంగా ఉండిపోయింది. అందుకే ఆ రుద్రాణి చెప్పినట్టల్లా ఆడాల్సి వస్తుంది. అసలు ఆ రుద్రాణిని చూస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉందమ్మా. నేను ప్రేమించింది నిజంగా ఇలాంటి మనిషినేనా అని నా మీద నాకే కోపంగా ఉంది. నాకు అవకాశం దొరికితే ఆ రుద్రాణి పీక పిసికేయాలన్నంత కోపంగా ఉంది. అది మనిషి కాదమ్మా, నరరూప రాక్షసి. చాలా కరెక్ట్గా చెప్పావు విక్రమ్. అమ్మా, మళ్ళీ చేస్తాను. నిజమే, నేను రాక్షసిని. ఆ విషయం చాలా లేటుగా అర్థం చేసుకున్నావు. పోన్లే, ఇప్పటికైనా నీకు అర్థమైందిగా. నన్ను తర్వాత తిట్టుకుందు గాని ముందు నాకొక సాయం చేసి పెట్టు. సాయం చేయాలా? నీకా? అది ఇంపాసిబుల్. సాయం అంటే అదేదో పెద్ద పనేం కాదు, చాలా సింపుల్. నేత్ర అని నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, తనకిదిగో ఈ లెటర్ ఇవ్వాలి. నేనెందుకు ఇవ్వాలి? అదేదో నువ్వే ఇచ్చుకో. అయినా నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? పోస్ట్ మ్యాన్ అనుకుంటున్నావా? నేనే ఇచ్చేదాన్ని. కాకపోతే ఈ పెళ్లి తర్వాత నేనుండను కదా, అందుకే నీ హెల్ప్ అడుగుతున్నాను. కావాలని మోసం చేసి మీనాక్షి గారిని కిడ్నాప్ చేసి మరీ పెళ్లి చేసుకుంటున్నావు కదా. పెళ్ళైన తర్వాత ఇంకెక్కడికి వెళ్తావు? నువ్వు అనుకున్నది సాధించావు కదా. పిచ్చి విక్రమ్, ఆ మాత్రం తెలీదా? పెళ్ళైన తర్వాత ఎక్కడికెళ్తారు? హనీమూన్కి వెళ్తాం. అందుకే నీ హెల్ప్ అడుగుతున్నాను. నాకీ మాత్రం హెల్ప్ చేయలేవా ఏంటి? ఎలాగైనా సరే నేత్రకు అందించు. ఏంటి విక్రమ్ ఇది? ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? తను ఎవరనుకున్నావు? నా ఫ్రెండ్, నా డీరెస్ట్ ఫ్రెండ్. నీ మీద నమ్మకంతో లెటర్ నీ చేతికిస్తే ఇలా విసిరి కొడతావా? ఇన్ని సంవత్సరాల తర్వాత
నాకు పెళ్లి కాబోతున్న విషయం తెలిసి తను రాబోతుంది. నేను హ్యాపీగా ఉన్నానంటే ఈ ప్రపంచంలో సంతోషించే ఏకైక వ్యక్తి నా ఫ్రెండ్ నేత్ర. నువ్వు చేసే పనులకి నీకు వత్తాసు పలుకుతుందంటే తనెలాంటి మనిషో నాకు అర్థమవుతుంది. మరో ఆడదాని మాంగళ్యాన్ని బలవంతంగా లాక్కుంటున్నా నిన్ను చూసి తిట్టుకోవాల్సింది పోయి నిన్ను అప్రిషియేట్ చేయడానికి వస్తుందంటే తనెలాంటి గొప్ప మనిషో నేను అర్థం చేసుకోగలను. చూడు విక్రమ్, నీకేదైనా కోపం ఉంటే నన్ను తిట్టు, అంతేకాని నా ఫ్రెండ్ ఏమన్నా అన్నావంటే మర్యాదగా ఉండదు. దానికి చిన్న అవమానం జరిగినా నేను తట్టుకోలేను. చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటుందంటే ఒకవేళ నాకు తెలిసిన నేత్ర అయి ఉంటుందా? మరి ఇంతకాలం నేత్ర ఎక్కడున్నట్టు? ఇన్ని రోజులు ఎవరికీ కనిపించకుండా ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తున్నట్టు? రుద్ర, ఎన్ని సంవత్సరాలైందే నిన్ను చూసి. నేను చేసిన తప్పు నువ్వు చెయ్యకూడదని నిన్ను వారించాను. పెళ్ళైన వ్యక్తిని ప్రేమించడం వల్ల నీ జీవితం నాశనమవుతుందని ఎంత చెప్పినా నా మాటను వినలేదు. ప్రేమలో మోసపోయిందాన్ని, నాలాగా నీ జీవితం నాశనం కాకూడదని ఎంతో చెప్పి చూశాను. కానీ నువ్వు నా మాట వినలేదు. ఏ రోజుకైనా ఆ భరత్ని పెళ్లి చేసుకుని నీకు కనిపిస్తాను, అప్పటి వరకు నాతో మాట్లాడొద్దు, నన్ను కలిసే ప్రయత్నం చెయ్యొద్దు అన్నావు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు దూరం అయ్యావు. నిన్ను దూరం చేసుకుని నేను ఎంత బాధపడుతున్నానో నీకు బాగా అర్థమయ్యుంటుంది. ఎందుకంటే నన్ను దూరం చేసుకుని నువ్వు నాలాగే బాధపడతావని నాకు తెలుసు రుద్రాణి. ఏదైతేనే చివరికి అనుకున్నది సాధించావు. ఎలా ఒప్పించావో ఏం చేశావో నాకు తెలియదు, కానీ మొత్తానికి భరత్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించావు. ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రుద్రాణి, రుద్రాణి, ఎలా ఉన్నావే? నా సంగతి తర్వాత కానీ ఇంతకీ నువ్వు బయలుదేరావా లేదా? ఎక్కడున్నావు? ఎయిర్పోర్ట్కి బయలుదేరావా? ఆ ఫ్లైట్ ఎన్ని గంటలకి ఇక్కడ దిగుతావు? లేదు రుద్రాణి, ఇక్కడ ఫ్లైట్స్ డిలే నడుస్తున్నాయి. ఢిల్లీలో పొగమంచు ఎక్కువగా ఉంది, అందువల్ల ఫ్లైట్స్ అన్ని లేట్ అవుతున్నాయి. లేదంటే ఈ పాటికే నీ ముందుండేదాన్ని. ఐమ్ సారీ. సారీ ఏంటే? అంటే నువ్వు నా పెళ్లికి రావా? నీకు ముందే చెప్పాను కదా, నువ్వు గనుక నా పెళ్లికి రాలేదు అంటే ఈ జన్మలో మళ్ళీ నీ మొహం చూడను. అలాగే నా మొహం చూసే అవకాశం కూడా నీకు దొరక్కపోవచ్చు. అరే, ఎందుకు రుద్రా, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నేను వస్తానని చెప్పాను కదా. ఎప్పుడొస్తావు? నేను వెళ్ళిపోయిన తర్వాతనా? ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి? ఫ్లైట్ డిలే అయింది, దానికి నేనేం చేయను చెప్పు? పెళ్లికి రాకపోతే ఏంటి, పెళ్లి తర్వాతైనా నిన్ను కలుస్తాను కదా, దానికెందుకే అంతంత మాటలు? నువ్వు వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తూ ఉండలేను నేత్ర. బహుశా నువ్వు వచ్చేసరికి నేను వెళ్ళిపోతానేమో. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికా? మా ఆయనతో కలిసి హనీమూన్కి వెళ్తాను. పర్వాలేదు, నువ్వు వచ్చేంత వరకు నేను నీకోసం అక్కడే వెయిట్ చేస్తుంటాను. నాకు తెలుసు నేత్ర, నువ్వు నా కోసం ఎంతైనా ఎదురు చూస్తూ ఉంటావు. కానీ నేను వెళ్లే లోపల నిన్నొక్కసారి చూడాలనుకున్నాను. ఆ అవకాశం నువ్వు నాకిచ్చేలా లేవు. సరే, అందుకే
నీకోసం ఒక లెటర్ రాసి పెట్టుంచాను. నువ్వు రాగానే ఆ లెటర్ చదవాలి, సరేనా? లెటరా? ఏం లెటర్? నీతో చాలా విషయాలు మాట్లాడాలనుకున్నాను. కాస్త నువ్వు ముందుగానే వచ్చుంటే అన్నీ మాట్లాడుకునేవాళ్ళం. నువ్వు రావడం లేట్ అవుతుంది కదా, అందుకే నేను చెప్పదలుచుకునే విషయాలన్నీ ఈ లెటర్లో రాసి పెట్టాను. నువ్వు రాగానే ఈ లెటర్ చదవాలి. అది చదివితే నా మనసులో ఉన్నదేంటో నీకు పూర్తిగా అర్థమవుతుంది. ఓకే రుద్ర, నువ్వంతలా చెప్పాలా? నువ్వు వెళ్లేలోపే నేను తప్పకుండా వస్తాను. నువ్వేం టెన్షన్ పడుకో. సరే, థ్యాంక్ యూ. నేత్ర, నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఏ రుద్ర, ఒక్క నిమిషం ఆగు. ఏంటో చెప్పు. నువ్వు నిజంగా భరత్ని ఒప్పించి ఈ పెళ్లి చేసుకుంటున్నావా? బాబు, మాంగళ్య ధారణ గావించండి. ఒక్క నిమిషం ఆగు భరత్. ఏం చేస్తున్నావు భరత్? నువ్వే కదా తాళి కట్టమన్నావు, కడుతున్నానా? నా మీద నీకు ప్రేమ లేదు, కేవలం నేను అడిగానని నాకు తాళి కడుతున్నావు, అంతేనా? అంతే. నాకిలా కట్టే తాళి అవసరం లేదు.